ఫ్రెండ్స్ మనమైతే వేటలో ఉన్నాము. వేటలో ఈరోజు ఎన్ని చేపలు పెట్టామని ఒకసారి చూపిస్తాను చూడండి. దాన్ని అయితే కలిమి అంటారు. ఇంకా వేరే చేపలు కూడా మనం కొన్ని పెట్టాము. ఒకసారి డోర్లో ఎన్ని చేపలు ఉన్నామో మీకు చూపిస్తాను చూడండి. ఏ విధంగా డోర్లో వేసుకున్నాం మనము. చిన్న బోటు పైన కదా దాటేస్తాం అనేసి మనం డోర్లో వేసుకుంటాం. అదే పెద్ద బోటు పైన అయితే బోటు పైన వేస్తాం మనము. దాటకుండా ఉంటావు. దాన్ని అయితే ఎలక చేప అంటారు. ఈరోజు అయితే నేను కూరకు అయితే ఆ చేపని పట్టుకెళ్తాను. దానికి తోలు కూడా ఉంటుంది. మనం తోలు తీసుకోవాలి. అలా ఉన్నట్టుగా వండేసుకున్నాం అనుకో చాలా గట్టిగా ఉంటుంది. దీన్ని అయితే కరడపర అంటారు. ఒకసారి కరడపర చూడండి ఏ విధంగా ఉంది. కరడపర అయితే మార్కెట్లో చాలా హెవీగా రేట్ ఉంది. ఇప్పుడైతే కిలో అయితే 300 పైగా ఉంది. చిన్న చేపలు అయితే రేట్ ఎక్కువగానే ఉన్నావు. ఆ చేపలు అయితే మనం ఎయ్యరకు పెట్టామని నేను చూపిస్తాను. ఒకసారి చూడండి. మనమైతే ప్రాణంతో చెంకిరీలు అయితే కుట్టాము. ప్రాణంతో చెంకిరీలు అయితే మనం వల ఉంది కదా, వాళ్ళకైతే మనం తెల్లవారుజామున అయితే వల్లేసాం. వాళ్ళకైతే తైలేవు ప్రాణంతో చెంకిరీలు అయితే. ఒక్కరైతే లాస్ట్కి మిలిగిపోయింది చేపల్లోనే. ఆ రయ్య అయితే ఇప్పుడు కూడా బ్రతిగా ఉంది, ప్రాణంతోనే ఉంది. చూడండి ఒకసారి ఏ విధంగా కదులుతుందో ప్రాణంతో రయ్య అయితే. ఆ రయ్య అయితే బోట్లోంచి అయితే సముద్రం దాటేయాలనుకుంటుంది. కానీ మనకు రయ్య అయితే అవసరం కదా, అందుకనే బోట్లో ఉంచుతున్నాం. మళ్ళీ రేపటికి ఎర్రలకు ఉపయోగిస్తాం కదా మనము. ఓకేనా? మన వీడియో నచ్చినట్టుకుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.